అండి, 4 మిరపకాయ బజ్జీలు, కొత్తిమీర, పుదీనా. ఇది పూర్ణం పిండి. పూర్ణాలకి ఆయిల్ పెట్టుకున్నాము. పూర్ణాలకి సింపుల్గా చేసేసుకున్నాము. వెజిటేబుల్స్ బిర్యానీ లాగా చేసేస్తున్నానండి. మామూలుగా నార్మల్ బగార్ రైస్, చికెన్ కర్రీ తయారు చేసే విధానం చూపిస్తాను. దీనిలోనే ఒక 4 మిరియాలు వేసుకోవాలండి. రైస్ బాగుంటుంది. మిరియాలు ఇక్కడ వేసేసుకుందామండి. చక్కగా వేగిపోయినాయి. చెక్క, లవంగాయలు, పచ్చిమిర్చి వేసేసుకున్నాం. బగారా రైస్లోకి ఉల్లిపాయ, మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. దగ్గరికి చూడండి, చక్కగా వేగిపోయి చక్కగా వేగినాయండి. ఇగో చూడండి, జీడిపప్పు అన్నీ వేసుకున్నామండి బగారా రైస్కి. ఇగోండి జీడిపప్పు అన్నీ చక్కగా వేగిపోయినాయి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. కేజీ రైస్కి అండి. చక్కగా ఇగో ఇలా బాగా వేగాలి. మసాలా అంతా పచ్చి వాసన పోయేదాకా వేగితేనే కమ్మట వాసన వస్తుంది రైస్. ఇది గసాలు, జీడిపప్పు, గరం మసాలా అండి. అన్ని గరం మసాలాలు వేసి పట్టాను. రైస్ టేస్ట్గా ఉంటుంది బాగా. చూడండి, చక్కగా వేగిపోయింది కదండి. టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకుందాము రైస్కి. నేనైతే 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను. ఇది ఓన్లీ బగారా రైసేనండి, ఇంకా దీనిలో ఏమి యాడ్ చేయను. పప్పులు కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా రైస్లో వేసుకుంటే. చక్కగా కనిపిస్తున్నాయి కదా. వాటర్ కూడా ముందుగానే కొలిచేసి తీసుకున్నాం కదండి. రైస్, వాటర్ మొత్తం వేసేసుకుందాం. ఒక నిమ్మని తీసుకుందాం అండి. రైస్ బాగా టేస్ట్గా ఉంటుంది. వేసేసుకున్నాం అండి. చికెన్ కర్రీ కంప్లీట్గా అయిపోయింది. చికెన్ కర్రీ.